మీరు ఎప్పుడు ఆలోచించలేదా క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ నెంబర్ ఒక పేమెంట్ గేట్వేలో మనం కొట్టగానే ఆ నెంబర్ కరెక్టా కాదా, అసలు ఆ నెంబర్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అనేది. అండ్ మనం ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ వెళ్ళగానే ఒక ప్రోడక్ట్ని స్కాన్ చేయగానే అసలు ఆ ప్రోడక్ట్ ఉందా లేదా, ఆ బార్కోడ్ వ్యాలిడా కాదా ఇన్వాలిడా అని. అండ్ మనం ఒక 4 డిజిట్స్ కొట్టగానే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెంబర్లో అది ఏ ప్రొవైడర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు అనేది కూడా ఎలా తెలుస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియో మనం లుహ్న్ అల్గారిథం అనేది నేర్చుకుంటున్నాం అనమాట. బ్యాక్ అండ్ ఏపీఐ కాల్స్ వెళ్ళే ముందు మనకి ఈ అల్గారిథం యూజ్ చేసి అసలు ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అనేది చెప్పేస్తుంది అనమాట, ఏ వెబ్సైట్ అయినా. సో ఇక్కడ ఏ క్రెడిట్ కార్డ్ అయినా లైక్ 4తో స్టార్ట్ అయితే అది వీసా ప్రొవైడ్ చేసిందని వీసా ప్రొవైడర్, అండ్ 5తో స్టార్ట్ అయితే మాస్టర్ కార్డ్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది మాస్టర్ కార్డ్ 5412తో స్టార్ట్ అయింది. 6 అయితే డిస్కవర్ అని. సో ఇలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఉంటుంది అనమాట, ఒక్కొక్క ప్రొవైడర్ ఇస్తాడు. సో ఏ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నెంబర్కైనా 16 డిజిట్స్ ఉంటాయి కదా. సో ఈ రెడ్లో ఉన్నవన్నీ ఆల్టర్నేటివ్ నెంబర్స్ మీరు గమనించినట్టయితే. సో వీటిని మనం డబల్ చేయాలన్నమాట ఇప్పుడు. సో 4ని డబల్ చేస్తే 8 అవుతుంది, అండ్ 3ని డబల్ చేస్తే 3ని డైరెక్ట్ రాయాలి, అండ్ 4ని మళ్ళీ ఇక్కడ డబల్ చేస్తే 8 అండ్ 7. మనం దీన్ని ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఇట్ విల్ సమ్ అయితే 26 అవుతుంది అప్పుడు మొత్తం యాడ్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఇది 12 ఉంది కదా. సో 12 ఈ 9ని డైరెక్ట్ రాస్తున్నా, అండ్ 8ని 16గా రాయాలి. 0 అండ్ 10 8 14 అండ్ 3 12 0 2 అండ్ 3. ఇక్కడ ఈ 12 ఉంది కదా, మనం దీన్ని డైరెక్ట్గా యాడ్ చేయకూడదు అనమాట. 12ని మనం ఎలా యాడ్ చేయాలంటే 1 + 2 లాగా యాడ్ చేయాలి, అప్పుడు 3 అవుతుంది అది. సో 3 + 9 అండ్ 1 + 6 ఎంత 7 కదా. 7 + 0, అండ్ ఇక్కడ కూడా అంతే 1 + 8 + 5 + 3, అండ్ ఇది 3 అండ్ 0 + 2 + 3, ఇది వచ్చేసి 8 అవుతుంది. ఇది వచ్చేసి 14 అండ్ 17 అవుతుంది. 13 14 అండ్ 17 17, అండ్ ఇది వచ్చేసి 16 అండ్ 19 అవుతుంది. ఇప్పుడు మనం ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలన్నమాట. సో 26 19 17 అండ్ 8. సమ్ నాకు తెలిసి ఇది 70 అవుతుంది అనుకుంటా. ఓకే 33 4 5 6 7 70 సమ్. సో ఈ లాస్ట్ మనకు 70 అనే నెంబర్ వచ్చింది కదా ఇవన్నీ చేసిన తర్వాత. సో ఇట్ షుడ్ డివైడ్ బై 10. సో 10తో డివైడ్ అయిన తర్వాత మనకి రిమైండర్ అనేది 0 రావాలి. అంటే 0 వస్తే దట్స్ చెక్ సమ్ ఫర్ లుహ్న్ అల్గారిథం. సో చెక్ సమ్ అయింది కాబట్టి అది క్రెడిట్ కార్డ్ నెంబర్ కరెక్ట్ అని. ఒకవేళ ఇప్పుడు మనం ఏదైనా పైన తప్పు చేసి ఉంటే మనకు 71 లేదా 73 68 అలా వస్తే చెక్ సమ్ అవ్వదు, 10తో డివైడ్ అవ్వదు. సో అప్పుడు అది ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ తప్పని. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ ఉండే క్రెడిట్ కార్డ్ నెంబర్తో ట్రై చేసి చూడండి, మ్యాక్సిమం తప్పే ఉంటుంది. సో ఇలా చేస్తారనమాట. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే మీ నెంబర్ అంతా కొట్టిన తర్వాత ఏపీఐ కాల్స్ వెళ్తుంది అనమాట. ఏపీఐ కాల్స్ వెళ్ళినప్పుడు మీ బ్యాంక్లో ఫస్ట్ అసలు బ్లాక్ అయిందా కాలేదా, ఒకవేళ బ్లాక్ కాకపోతే దాంట్లో డబ్బులు ఉన్నాయా లేదా. సో ఇలా 1 by 1 చెక్ చేసుకొని మీకు ఈ ప్రాసెస్ అంతా 2 minutesలో జరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి పేమెంట్ కన్ఫర్మ్ అయిందా లేదా ఆ పేమెంట్ గేట్వే చెప్పాలన్నమాట. సో దీని వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుంది. అండ్ లుహ్న్ అల్గారిథం అయితే ఇంతే, చాలా సింపుల్. సో మీరు కూడా ఒక క్రెడిట్ కార్డ్ నెంబర్ లేదా మీ ఓన్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెంబర్ తీసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు సేమ్ బార్ కోడ్ మీద ఉన్న నెంబర్స్ అన్నీ రాసినా కూడా మీకు ఇలానే చెక్ సమ్ అయితే అవ్వాలి. సో అప్పుడే అది కరెక్ట్ అని, అంతే.